హాయ్! దిస్ ఈస్ ఆరూస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా ఇన్‌స్టంట్‌గా, చాలా హెల్తీ అయినటువంటి ఓక్రా రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ బెండకాయలను మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే గనక పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. దీనికోసం ముందుగా మీరు పావు కేజీ బెండకాయలను తీసుకోండి. ఇలా పావు కేజీ బెండకాయలను చాలా లేతగా ఉన్నటువంటి బెండకాయలను తీసుకోండి. చాలా టేస్ట్ అనేది వస్తుంది. చూసారుగా చాలా చిన్నగా, చాలా లేతవిగా ఉన్నటువంటి బెండకాయలనైతే నేను తీసుకున్నాను. మీకు గనక అందుబాటులో లేకుంటే లేతగా ఉన్న బెండకాయలు తీసుకున్నా సరిపోతుంది. ఇలా నేనైతే మా పెరట్లో నుండైతే బెండకాయలను తీసుకున్నాను. చాలా చక్కగా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి, ఇలా మీరు కూడా చక్కగా బెండకాయలను తీసుకొని ఇలా మీరు కట్ చేసుకోండి. ఇలా మీరు బెండకాయలను ఇలా మధ్యలోకి కట్ చేస్తే మనకు ఇవి ప్రతి బెండకాయలని 2 పీసెస్‌గా మీరు కట్ చేసుకోండి. ఇలా మనం ఎన్ని బెండకాయలనైతే తీసుకుంటున్నామో అన్ని బెండకాయలను కూడా మీరు పూర్తిగా 2 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా నేను కంప్లీట్‌గా పావు కేజీ బెండకాయలను నేను తీసుకున్నాను. వీటన్నింటిని కూడా 2 పీసెస్‌గా కట్ చేసుకోండి. చాలామంది బెండకాయలనేటివి చాలా జిగురుగా ఉంటాయి కాబట్టి తినడానికి ఇష్టపడరు. కానీ ఈ జిగురుగా ఉండే పదార్థమే మనకు చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి అందరూ తినాలంటే ఇలా గనక ట్రై చేయండి. ఇలా మనం తీసుకున్న తర్వాత ఈ బెండకాయలన్నింటినీ వేరొక బౌల్‌లో తీసుకోండి. ఇలా మీరు వేరొక బౌల్‌లో తీసుకున్న తర్వాత ఇందులో సాల్ట్‌ని వేసుకోవాలి. అంతకన్నా ముందు నేను 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేశాను. ఆ తర్వాత మరొక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేశాను. టోటల్‌గా 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్‌ని ఇందులో యాడ్ చేసి చక్కగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత చిటికెడంత పసుపుని యాడ్ చేయండి. అలా టర్మరిక్ పౌడర్‌ని యాడ్ చేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. మరీ ఎక్కువగా మాత్రం వేసుకోవద్దు. ఆ తర్వాత రుచికి తగ్గట్టుగానే మనం రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. 100 గ్రామ్స్ కర్డ్‌ని తీసుకోండి. దీనంతటిని కూడా చక్కగా మనం కలుపుకోవాలి. ఇందులో వాటర్‌ని మాత్రం ఎట్టి పరిస్థితిలో యాడ్ చేయకండి. ఎందుకంటే మనకు పూర్తిగా వాటర్‌లా వస్తే మనకు ఈ క్రిస్పీగా రాదు కాబట్టి మనకి కర్డ్‌తోనే మనకు కంప్లీట్‌గా మనకు వచ్చేస్తుంది. ఇలా మనం పూర్తిగా చక్కగా మనం మిక్స్ చేసుకున్నటువంటి పౌడర్స్ అన్నీ కూడా మనం ఈ బెండకాయలకు పట్టేలాగా చూసుకోవాలి. చూసారుగా ఎలా ఉందో? ఇలా మనకు ఈ పేస్ట్ అనేది పూర్తిగా బెండకాయలకైతే పట్టేసింది. ఇలా కంప్లీట్‌గా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని 1 ఆర్ 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కాస్త బెండకాయలకి పడతాయి. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో ఆయిల్‌ని యాడ్ చేయండి. ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బెండకాయలన్నింటినీ మనం ఇంట్లో బజ్జీలని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా! అలా వేస్తూ ఉండండి. లేదంటే ఆయిల్ గనక ఎక్కువ వేస్తే మనం కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ఇలా మీరు చూసి వేసుకోండి. ఇలా మీరు వేసుకున్న తర్వాత మనకి బెండకాయలనేటివి ఫ్రై అవ్వడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఎందుకంటే మనకివి చాలా క్రిస్పీగా రావాలి కాబట్టి మనకి ఫ్రై అనేది మినిమమ్ 5 మినిట్స్ అయినా తప్పకుండా పడుతుంది. మనం ఈ ఫ్రై చేసుకోవడానికి లో ఫ్లేమ్‌లో పెట్టనవసరం ఏమీ లేదు. హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నా పర్వాలేదు. మనకి ఓక్రాస్ చక్కగా ఉడికిపోతాయి. మనం ఇలా బెండకాయలని వేసుకున్న తర్వాత వెంటనే వీటిని కదపకండి. ఎందుకంటే దీనికున్న
పౌడర్ మొత్తం అనేది ఆయిల్‌లో వచ్చేస్తుంది. మనకు ఈ బెండకాయలకనేది పట్టకుండా ఉంటుంది కాబట్టి, వెంటనే కదపాల్సిన అవసరం ఏమీ లేదు. నిదానంగా మనం కాసేపు ఆగి ఉంచితే వాటికవే మనకు ఆయిల్‌లో పైనకి తేలుతూ ఉంటాయి. ఇలా మీరు ఆయిల్ ఎక్కువగా వేస్తే గనక ఇలా మీరు బెండకాయలను వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ తక్కువగా ఉంటే మాత్రం ముందు చెప్పినట్టుగా వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కంప్లీట్‌గా మీరు ఆయిల్‌లో చక్కగా వీటిని వేయించుకోవాలి. ఇలా మనం హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పాటు మనం వీటిని చక్కగా వేయించుకోవాలి. చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గనుక చేస్తే తొందరగా మనకి బెండకాయ రెసిపీస్ అనేటివి తొందరగా అయిపోతాయి. ఎందుకంటే అంత ఇష్టపడి మరి తింటారు కాబట్టి. చూసారుగా ఇలా మధ్య మధ్యలో మనం ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. చాలా టేస్టీగా అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు అందుబాటులో ఉండాలంటే మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మా వీడియోస్ అనేటివి నోటిఫికేషన్‌గా వస్తాయి కాబట్టి. చూసారుగా ఎలా అవుతున్నాయో ఈ బెండకాయలనేటివి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను మీకు ముందే చెప్పానుగా మనకి ఈ ఫ్రై అనేది కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఎందుకంటే ఈ బెండకాయలనేటివి పూర్తిగా మనకు క్రంచీగా రావాలి అంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇలా మీరు పూర్తిగా వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం దీన్ని వేరొక బౌల్‌లో వేసుకోవాలి. ఇలా మనం గనక మధ్య మధ్యలో కలపకపోయినట్లయితే కాస్త అడుగంటిపోతుంది. చూసారుగా ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనకు 70% మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి. మనకింకా 30% మనకు ఫ్రై అనేది కాలేదు. ఇలా మనం కంప్లీట్‌గా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి. మీ ఇంట్లో గనక పిల్లలు బెండకాయ కర్రీని ఇష్టపడకపోయినట్లయితే ఇలా గనక ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. లొట్టలేసుకుంటూ మరీ తింటారు. ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇక మనకు ఈ రెసిపీ అనేది పూర్తిగా అయిపోయింది. ఇక బెండకాయ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది మనకు చాలా హెల్తీగా ఉంటుంది. చూసారుగా ఎంత క్రంచీగా వచ్చిందో. ఇలా కనుక చేసుకుంటే పర్ఫెక్ట్‌గా మనకు వచ్చినట్లు. ఇలా అయ్యే వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా ఇది వచ్చేస్తున్నట్టు. ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ కనుక మీరు ఇంట్లో చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ మరీ తింటారు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మాత్రం తప్పకుండా మా ఛానల్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆరూస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.